ఒంగోలు నగరంలో 10 రోజులుగా తాగునీరు పచ్చ రంగులో వస్తుందని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో శుద్ధమైన తాగునీరుకు చర్యలు తీసుకున్నామని నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత చెప్పారు. రంగు మారిన నీరు సరఫరా అవుతున్న తరుణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను సహచర కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. తదుపరి మేయర్ ఛాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామతీర్థం, గుళ్లకమ్మ జలాశయాలను పట్టణంలోని ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి రామతీర్థం జలాశయాలను మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు. వేసవి వచ్చిన తరుణంలో తాగునీటికి కొరత లేకుండా చేయాలనే సంకల్పంతో గుళ్లకమ్మ జలాశయం నుండి కూడా ప్రస్తుతం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గుళ్లకమ్మ డ్యాంలో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉన్న కారణంగా రంగు మారాయని తెలిపారు. అందువల్లనే ప్రజల తాగునీటిలో కొంత సమస్య ఏర్పడిందని, సమస్యను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. శుద్ధమైన తాగునీరు సరఫరాను ఈ రోజు నుంచే ప్రజలకు అందించడం జరుగుతుందని వెల్లడించారు. అసత్య కథనాలను ప్రజలు నమ్మవద్దని మేయర్ సుజాత విజ్ఞప్తి చేశారు. గత 10-15 రోజుల నుంచి మరి ఒంగోలు నగరంలో వాటర్ అంతా కూడా గ్రీన్ కలర్లో వస్తుందని, అలాగనే వాటర్ ఏదో వాసన వస్తుందని, కొన్ని చోట్ల సరైన సప్లై లేదని రకరకాలుగా ప్రజల నుంచి మనకి అర్జీలు రావడం జరిగింది. అంతేకాకుండా మేము కూడా ఒక వారం నుంచి తిరుగుతూ ఉంటే కొన్ని ఏరియాస్లో అయితే వాటర్ గ్రీన్ కలర్లో రావడం అయితే వాస్తవమే. దానికి కారణం ఏంటంటే మనకి 2 వైపుల నుంచి వాటర్ వస్తాయి. ఒకటి రామతీర్థం నుంచి, అలాగే మరొకటేమో గుళ్లకమ్మ నుంచి. అయితే మనం మొన్నటి వరకు కూడా అంటే 10-15 రోజుల ముందు వరకు కూడా మనం రామతీర్థం నుంచి వచ్చే వాటర్నే మనకి ఏదైతే SS2లో 1లో స్టాగ్నేట్ అయి ఉన్నదో ఆ వాటర్నే మనం ఇంతవరకు సప్లై చేసుకుంటూ వచ్చాము. అయితే సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో ప్రజలను ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు గుళ్లకమ్మ నుంచి కూడా వాటర్ని మనము గ్రావిటీ ద్వారాగా తీసుకురావడం జరుగుతుంది. ఆ క్రమంలో అక్కడంటే మనకి వర్షాలు వస్తూ వాటర్ రెగ్యులర్గా ఫ్లో అవుతూ ఉంటే కనుక మనకి గ్రీన్ కలర్లో ఉండే వాటర్ అడుక్కుపోవడమో లేదంటే ఫ్లో అవడం వలన వాటర్ క్లీన్ అవడమో జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మరి ఈ మధ్య 2-3 నెలల నుంచి వర్షాలు లేని కారణంగా అక్కడ ఏమవుతుందంటే ఉన్న వాటరే స్టాగ్నేట్ అయిన వాటరే అది నిల ఉన్నందువలన అది గ్రీన్ కలర్లో ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకంటే మనకి సమ్మర్లో వాటర్ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే అక్కడ వాటర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా కలర్ మారింది లేదంటే వాసన వస్తుందా అనే ఒక కారణం చేత ఇప్పుడు నిన్నటి నుంచి ఆ గుళ్లకమ్మ వాటర్ని స్టాప్ చేయడం జరిగింది. ఇక నుంచి మనకి ఏదైతే రెగ్యులర్గా ప్రతిసారి కూడా మనకి రామతీర్థం వాటర్ ఇప్పుడైతే ఏదైతే మనకి 85% వాటర్ అయితే ఉందో ఆ వాటర్నే మనం మళ్ళీ ప్రజలకు ఇవ్వడానికి మేము సిద్ధమయ్యాము. అలాగే అధికారులను కూడా తీసుకొని నేను ఇవాళ మరి SS2కి కానీ ఫిల్టర్ బెడ్ దగ్గర కానివ్వండి, అలాగే కార్పొరేటర్లతో కలిసి అవన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఇప్పుడైతే వాటర్ అయితే ఈ రోజు నుంచి మాత్రము ఏ రకంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదండి. అందరికీ కూడా మునుపటిలాగానే వాటర్ తెల్లగా వస్తుంది. అంతేకాకుండా కొన్ని పత్రికల్లో ఏదో ఆలం కలపడం లేదని, అలాగే బ్లీచింగ్లో ప్రాబ్లం ఉందని, రకరకాలుగా సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదని రకరకాలుగా మనకు పత్రికలు రాయడం జరిగింది. అయితే ఇవాళ నేను చూసినట్టయితే మీకు మేము వెళ్ళిన దగ్గరంతా మీ ఫొటోస్ కూడా షేర్ చేస్తామండి. సరిపడినంత ఆలం ఉంది, బ్లీచింగ్ ఉంది. అంతేకాకుండా వాటర్లో మనకి ఏదైనా కెమికల్ అది కలవకుండా ఉండడం కోసం లేదంటే మన ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడానికోను అలాగనే బ్లీచింగ్ కానివ్వండి, అలాగనే వైట్ సున్నం కానివ్వండి అన్నీ కూడా కలిపి తగిన మోతాదులో వేయడానికి అన్ని రకాలుగా మేము అన్నీ కూడా చెక్ చేసి వచ్చాం. కార్పొరేటర్తో కలిసి అధికారులను తీసుకుని వెళ్ళి అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. కాబట్టి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అవాస్తవాలు, కొన్ని పత్రికలు వాళ్ళు చేసినటువంటి వార్తలు అవాస్తవాలండి. అన్నీ కూడా కేవలము మనం అంటే మొన్నటి వరకు ఏం చేశారంటే మనకి గుళ్లకమ్మ వాడు డైరెక్ట్గా మనకి ఫిల్టర్ చేయడం వలన ఆ కలర్ వచ్చింది. ఎందుకంటే ఈ నీటిలో కలపకుండా ఉన్నందువలన ఇప్పుడు ఇంకా దాన్ని స్టాప్ చేశారు. కాబట్టి ఇక ముందు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. ఎప్పట్లాగానే మీకు మంచిగా తెల్లగా ఉండే వాటరు, అలాగనే వాసన లేని వాటరే వస్తుంది. అయితే ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారాగా మీడియా ముఖంగా మీకు అందరికీ ముఖ్యంగా నగర ప్రజలకు అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే వాటర్ని దయచేసి కూడా మనము జాగ్రత్తగా వాడాలి. అంటే నీళ్ళు అనేది జీవనాధారం, ప్రాణాధారం, ప్రతి జీవికి అవసరమైనది వాటరే. కానీ అలాంటి వాటర్ని మనము కొన్ని చోట్ల అయితే వేస్ట్ చేస్తున్నారండి. అలాంటి వేస్ట్ చేయకుండా మనం అందరూ కూడా సక్రమంగా మనకు అవసరమైన మోతాదులో మనం వాడుకున్నట్లయితే మనము రేపు ఈ ఉన్న వాటర్ జూలై వరకు అంటే జూలై 1st వారం వరకు కూడా సఫిషియెంట్గా సరిపడినంత నీరు ఉంది. కాబట్టి ఎవరు కూడా ఏ రకమైన ఇబ్బందులు పడాల్సిన భయం పడాల్సిన పని లేదని చెప్పేసి మీడియా ద్వారాగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.